రైట్ డీటెయిల్స్ చూద్దాం. 4 కోట్ల ప్రజలను నమ్మించి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని తెలంగాణ సమాజం బగ్గుమంటుంది. కాంగ్రెస్ కు అధికారం ఇస్తే తెలంగాణను అంధకారంలోకి నెట్టేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. 100 రోజుల పాలనలో పచ్చని తెలంగాణను కరువుకు కేరాఫ్ గా మార్చింది మీరు కాదా అని నిలదీస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ సమాజం తరపున బీఆర్ఎస్ పార్టీ 100 రోజుల కాంగ్రెస్ పాలనపై 100 ప్రశ్నలను సంధిస్తూ ట్వీట్ చేసింది. నాలుగు కోట్ల ప్రజలను నమ్మించి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని తెలంగాణ సమాజం బగ్గుమంటుంది. కాంగ్రెస్ కు అధికారం ఇస్తే తెలంగాణను అంధకారంలోకి నెట్టేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. 100 రోజుల పాలనలో పచ్చని తెలంగాణను కరువుకు కేరాఫ్ గా మార్చింది మీరు కాదా అని నిలదీస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ సమాజం తరపున బీఆర్ఎస్ పార్టీ 100 రోజుల కాంగ్రెస్ పాలనపై 100 ప్రశ్నలను సంధిస్తూ ట్వీట్ చేసింది. కాంగ్రెస్ 100 రోజుల వైఫల్య పాలన బీఆర్ఎస్ ప్రశ్నలపై మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ చెప్పండి, కాంగ్రెస్ 100 రోజుల పాలనపై బీఆర్ఎస్ 100 ప్రశ్నలను సంధిస్తూ ట్వీట్ కూడా చేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా అటు బీఆర్ఎస్ పార్టీ ఒక ట్వీట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే అటు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేయడం జరిగింది. 4 కోట్ల ప్రజలను నమ్మించి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, తెలంగాణ సమాజం బగ్గుమంటుందని కూడా, కాంగ్రెస్ కి అధికారం ఇస్తే తెలంగాణను ఏదైతే అంధకారంలోకి నెట్టేస్తారా అని కూడా ప్రశ్నిస్తున్నారు. 100 రోజుల పాలనలో పచ్చని తెలంగాణకు కరువుగా కేరాఫ్ గా మార్చిందని కూడా ఏదైతే ప్రశ్నించడం జరిగింది. ఈ మేరకు తెలంగాణ సమాజం తరఫున బీఆర్ఎస్ పార్టీ 100 రోజుల పాలనపై 100 ప్రశ్నలను సంధించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అందులో ప్రధానంగా 2 లక్షల రుణమాఫీ కావచ్చు, దాంతో పాటుగా రైతు భరోసా కింద 15,000 ఇంకెప్పుడని, రైతు బంధును సీరియల్ లాగా ఎంతకాలం సాగదీస్తారని, దాంతో పాటుగా వరి పంటకు ఇస్తామన్న 500 బోనస్ సంబంధించి కావచ్చు, ప్రతి మహిళకు 2,500 హామీ మర్చిపోయారా అని, 3 నెలలైన పెన్షన్లను ఇంకా 4,000కు ఎందుకు పెంచలేదని కూడా, దాంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన జీతాలను అందరికీ ఎందుకు ఇవ్వలేకపోతున్నారని కూడా, దాంతో పాటుగా 200 యూనిట్లు దాటితే మొత్తం కరెంటు బిల్లు ఎందుకు కట్టాలనేది కూడా కావచ్చు, దాంతో పాటుగా గృహజ్యోతికి సంబంధించి కావచ్చు, దళిత బంధుకి సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా అంబేద్కర్ అభయస్థానికి సంబంధించి కావచ్చు, ఇలా అనేక ప్రశ్నలను కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే మనం రాష్ట్రంలో కూడా చూస్తా ఉన్నాము. ఏదైతే కరెంటు కోతలు కావచ్చు, దాంతో పాటుగా రైతులకు సాగునీరు లేనటువంటి పరిస్థితి కావచ్చు, ఇప్పటికే కరువుకి కేరాఫ్ అడ్రస్ గా మారుస్తున్నారని కూడా అటు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజెంట్ ఏదైతే 100 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలతో పాటుగా మిగతా హామీలను కూడా తక్షణమే అమలు చేయాలని కూడా, వాటిని పూర్తి చేయాలని కూడా అటు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ వంశీ.